కిరణ్ నేను ఎన్నిసార్లు అడిగానో ఏమన్నా కన్ఫర్మ్ అయిందా నాకు చెప్పకుండా రెడ్డి గారికి చెప్తావా? ఓకే కిరణ్ ఏమన్నా కన్ఫర్మ్ అయిందా? ఇప్పటికన్నా ఏమన్నా నోరు ఇప్పుతారా ఇంకా సీక్రెట్ లేనా? సార్ ఇందులో సీక్రెట్ ఏముంటది సార్, దాచుకునేది ఏముంటది? రేపు పొద్దున్న ఎంతమంది పోటీ చేస్తాం, ఎక్కడ పోటీ చేస్తారు, ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది బహిరంగంగా చెప్పేదే కదా. ఇలా ఇప్పుడు హనుమంతరెడ్డి అన్నలాగా ఆస్తిపాస్తులే ఏంటి ఏమన్నా దాచుకోవడానికి ట్యాక్స్ కట్టకుండా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈడీకి అటాచ్ చేసిన ఆస్తులా లేకపోతే కేసులా దాచుకోవడానికి? కిరణ్ గారు మన చెప్పుకుంటారన్నా రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు అనేది మీరే చెప్పేది. అదే ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 100 కోట్లే పెట్టారు. అయినా రాష్ట్రం పరిపాలిస్తున్నాం, సుభిక్షంగా పరిపాలిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుభిక్షం అనేది డెవలప్మెంట్ అనేది కేవలం సాక్షి పేపర్ లో లేకపోతే మీలా వైసీపీ ప్రతినిధుల దగ్గరే వింటాం. ఎక్కడ సుభిక్షం లేదు. చెప్పండి, ఆ ఊరికి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో, మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తాం. ఊరికి వెళ్దాం కిరణ్ గారు. ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాము అన్నా, ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాము. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ తినా కనపట్లా, భూతద్దం పెట్టే తినా కనపట్లా. మీ కళ్ళు కనపట్లా. మీ కళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యాధితో కళ్ళు మూసుకొని పోయాయి. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి చేసుకోవాలని తపన పడుతూ ఉన్నారు మీరు. కాదు ఏంటి ఒక నిమిషం ఆగితే నేను చెప్తాను కదా, మధ్యలో ఎందుకు, మధ్యలో ఇద్దరు రన్నింగ్ కామెంటరీ మన ఇద్దరు. అదే నేనేం చెప్తున్నా అంటే 10,500 గ్రామ సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు. ఆగండి అన్న చెప్తాను. అమ్మఒడి తీసుకొచ్చాం, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాం. ఇవన్నీ అభివృద్ధి కాదా? గ్రామ సచివాలయాల పరిస్థితి ఏంటో మరి ఒక నిమిషం అన్న. గ్రామ సచివాలయాల పరిస్థితి ఏంటో, అందులో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటో, స్టేషనరీ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవటం ఏంటో, వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోవటం ఏంటో, ప్రతిరోజు ఒక్క నిమిషం అన్న, లెట్ మీ టాక్ అన్న. అందులో ఉన్న ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, ఫసల్ బీమా సరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోకపోవటం వల్ల రైతులు ఎంత కష్టపడుతున్నారో, రైతులు ఎంత నష్టపోతా ఉన్నారో, పంట నష్టం ఏంటో, పంట పరిశీలించడానికి స్టేజ్ కట్టుకుని రెడ్ కార్పెట్ వేసుకుని పరిశీలించడం ఏంటో, ఇవన్నీ కూడా రోడ్డు మీద చూస్తా ఉన్నామన్నా. సుభిక్ష తాడేపల్లి ప్యాలెస్ లో ఉంది, తాడేపల్లి ప్యాలెస్ సుభిక్షంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఆకలితో అలమటిస్తా ఉన్నారు, రైతులు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ వేసుకుని పంటలు పరిశీలించడం ఏంటన్నా? రెడ్ కార్పెట్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పంటలు చూస్తారా? పంటలు నష్టపోయిన రైతుల్ని పరామర్శించే రెడ్ కార్పెట్ వేసుకున్నా ఈ రాష్ట్రం మీద అజమాయిషి చెలాయించాలన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాల్లో నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. పంట నష్టాన్ని పరిశీలించడానికి రెడ్ కార్పెట్ వేసుకుని స్టేజ్ కట్టుకుని చూస్తారా? నాకు తెలిసి రాజకీయ అవగాహనలో నాకు తెలిసిన చాలా మందితో నేను మాట్లాడితే ఎవ్వరూ కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదంటన్నా. రెడ్ కార్పెట్ వేసుకుని ఒక స్టేజ్ కట్టుకుని రైతుల్ని పరామర్శించడం, దూరంగా వెళ్ళి పంట పరిశీలించడం నేను ఎక్కడా చూడలేదన్నా, నేను ఎక్కడా వెళ్ళలేదు కూడా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక ఎమ్మెల్యేని మారుస్తా ఉంటే, నువ్వు పనికిరావు పో, నువ్వు అవినీతి చేసావు పో, నీ ఓట్లు పడవు పో, ప్రజలు నిన్ను చిరస్కరిస్తున్నారు పో అని ఒక్కొక్కరిని టిక్కు పెట్టుకుని బయటికి గెంటుతా ఉంటే, జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్కొక్క స్కామ్ ని మేము బయట పెడతా ఉన్నాం. రోజుకు మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేని బయటకు గెంటుతా ఉంటే, మీరు చేసిన ఒక్కొక్క స్కామ్ ని మేము బయట పెడతా ఉన్నాం. ఈ రోజున నెల్లూరు జిల్లాలో నేను మాట్లాడిన తర్వాత చెప్పండి, ఒక మాట కాదు 100 మాటలు చెప్పండి. పశువుల పేరుతో మీరు ఎంత స్కామ్ చేశారు? 2,880 స్కామ్ మేము బయట పెట్టామన్నా. మీరు ఒక ఎమ్మెల్యేని గెంటేశారు బయటికి, మీరు ఒక ఎమ్మెల్యేని గెంటేశారు. పిల్లలకి పంచిపెట్టే స్కూల్ బ్యాగులు బూట్ల రూపంలో 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కిరణ్ ఇప్పుడు వచ్చి కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదు. రెడ్డి గారికి చెప్పింది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలీదా సార్?
సార్ మనం డిబేట్ లో కూర్చొని చేసేది కాదు సార్ అది. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలు గెంటేస్తున్నారు చెప్పమనండి. ఇదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇస్తా ఉన్నారో చెప్పమనండి. ఫసల్ బీమా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల ఇన్సూరెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎన్ని లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందో చెప్పండి. మనం మీరు చెప్పే ఊకదంపుడు ఏదైతే పెన్షన్ లో కూడా మీరు చేతివాటం చూపిస్తా ఉన్నారు. పెన్షన్ లో కూడా చేతివాటం చూపిస్తా ఉన్నారు. మీరు దిట్ట అబద్ధాల ప్రచారం చేయడంలో గమనిస్తా ఉంటారు. అన్ని గమనిస్తా 292 కోట్ల రూపాయలు ఒక నెలకి మీరు సామాజిక పెన్షన్ లో స్కామ్ చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో 8 కేటగిరీల్లో ఏవైతే పెన్షన్లు ఇస్తా ఉన్నారో అజయ్ స్ట్రైట్ పాయింట్ లోకి రండి. ఓకే, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎవరైనా తప్పులు చేస్తారో ప్రచారం చేద్దరు కానీ అజయ్ పాయింట్ లోకి రండి. నేను ఒక విషయం చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బాధ్యత ఎమ్మెల్సీ గారు కదా, రాష్ట్రంలో పంటలు మొత్తం నష్టపోతే అజయ్ కొద్దిగా స్లోగా మాట్లాడండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో 4 నుంచి ఆల్రెడీ పంట నష్టపోతే ఏ ఒక్క రైతాంగానికి చూడటానికి ఓకే, ఇప్పుడు పంట నష్టం మీద కాదండి, ఇప్పుడు ఈ విశేషాలు పీకే వ్యూహాలు దీని మీద మీకేమైనా ఐడియా ఉందా? పోనీ ఎన్ని సీట్లు ఇస్తారు జనసేనకి మీకు తెలీదా? సీట్లు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎవరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి స్పష్టంగా తెలుసు. అవి ప్రజలందరూ కూడా తెలియజేస్తాం త్వరలో. సంక్రాంతి ఏమి లేదు. ఓకే, సంక్రాంతికి రాష్ట్ర ప్రజానికి బాలకోటి గారు ఏంటి న్యూ ఇయర్ కి ఎలాంటి న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది పొలిటికల్ గా ఏపీలో? వర్మ గారు ఒక నిజం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నిజం చెప్తున్నా. రైతు ఆరుగాలం కష్టపడి తమ కష్టాన్ని గనక పంటను ఎలా పండిస్తే పంట చేతికొచ్చే టయానికి ఆ రైతు గనక జాగరూకత లేకపోతే పంట ఎలా అయితే నాశనం అవుతుందో, ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలు ఆయా ఉద్యమాలు చేసి మా కష్టాన్ని, మా యొక్క నష్టాన్ని, మా అరెస్టులని, మా కేసుల్ని, మా రక్తధారలు కూడా పెట్టుబడులుగా పెట్టాం. ఈ రోజున రాజకీయ పక్షాలు, ఎందుకంటే చట్టసభల ప్రక్రియలో రాజకీయ పక్షాలే కీలకం, నిర్ణయించాల్సింది వాళ్ళే, మేము కాదు. మా శక్తి కొలత మేము చేసే పోరాటాలు మేము చేసాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు క్రియాశీలక భూమిక తీసుకోవాలి. ఈ భూమికలో తప్పటడుగులు లేకుండా అది పొత్తు అయినా లేదంటే వ్యూహమైనా పీకే అయినా మరొకటైనా కూడా సరైన దిశలో రాజకీయ పోరాటం చేసుకోగలగాలి. అలా అయితేనే అధికార పార్టీని ఓడించగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఆషామాషా వ్యక్తి కాదు. ఆయన ఏదో అలా తోసేస్తే పడిపోయే పెట్టకూడని నేనైతే అనుకోను. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన చేర్పులు చేసుకుంటున్నాడు, మార్పులు చేసుకుంటున్నాడు. నికార్సుగా ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఒక సామాజిక సూత్రంతో వెళ్తున్నాడు. మేము కూడా చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీలకి, మీరు కూడా సామాజిక సూత్రాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే